రూబుల్ కాస్త రబుల్ అయిపోతుంది. ఇది ఎవరన్నారో తెలుసా? ఉక్రెయిన్ వార్ 2022లో స్టార్ట్ అయితే అమెరికా, పశ్చిమ దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ కలిపి రష్యా పైన 20,000 శాంక్షన్స్ విధించారు. 20,000 రకాల ఆంక్షలు విధించారు. దీంతో రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. పుటిన్ పట్ల దేశంలో తిరుగుబాటు పెరుగుతుంది. ప్రపంచమంతా రష్యాను ఏకాకి చేస్తుంది. ఇలాంటి ప్రిడిక్షన్స్లో భాగంగా అమెరికన్ దెన్ ప్రెసిడెంట్ బైడెన్ అన్నమాట రూబుల్ కాదు రబుల్ అయిపోతుంది అని. రూబుల్ అనేది రష్యన్ కరెన్సీ. రబుల్ అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అని, గులకరాలుగా మారిపోతుంది అని. కానీ రూబుల్ దెబ్బతినలే. మొదట్లో వార్ మొదలైన ఇమ్మీడియట్గా కాస్త దెబ్బతిన్నా తర్వాత పుంజుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ట్రంప్ టారిఫ్ వార్స్ డాలర్ను భయంకరంగా దెబ్బతీస్తుంటే అనేక దేశాల కరెన్సీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కాస్త ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ రూపీ. కానీ హైయెస్ట్గా ప్రపంచంలో బలపడిన కరెన్సీ ఏది అంటే రష్యన్ రూబుల్. కెన్ యూ ఇమాజిన్? వార్లో ఎనీ వార్ యుద్ధం అంటూ జరిగినప్పుడు గెలిచేవారు, ఓడేవారు అందరూ ఆర్థికంగా దెబ్బతింటారు. అందుకే ధర నో విన్నర్స్ అండ్ లూజర్స్ ఇన్ వార్ అని ఎందుకంటారు. సో కోర్టులో కేసులు వేస్తే కేసు గెలిచిన వాడు దెబ్బతింటాడు, ఖర్చు పెట్టాల్సిందే, ఓడినవాడు దెబ్బతింటాల్సిందే. అలాగే వార్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. రష్యన్ ఎకానమీ వార్ దెబ్బ తగిలి కూడా ఇవాళ బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా రూబుల్ ఉంది. ఈ ఏడాదిలో 2025లో రూబుల్ వాల్యూ 38% పెరిగింది. నాట్ జస్ట్ అగైన్స్ డాలర్. ఇవాళ వరల్డ్లో అన్ని కరెన్సీలతో పోల్చిన రూబుల్ వాల్యూ పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 38% పెరిగిందంటే ఎంత బలపడుతుందో రూబుల్ చూడండి. రూబుల్ రబుల్ కాదు, రూబుల్ కాస్త బుల్లెట్ అయిపోయి దూసుకెళ్తోంది. సో ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏం చెప్పాను నేను, జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ కావోటిక్గా గందరగోళంగా ఉంటే సేఫ్ హ్యావెన్ సురక్షితమైనదిగా గోల్డ్ భావిస్తారు. అందువల్ల గోల్డ్ ధర పెరుగుతూ వస్తుంది అని చెప్పాను. కానీ రష్యన్ రూబుల్ పర్ఫార్మెన్స్ చూస్తే గోల్డ్ కన్నా కూడా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇదొక వండర్. మరి ఎందుకు? వాట్ హస్ రియల్లీ హ్యాపెన్? రబుల్ కాకపోగా బెటర్ దెన్ గోల్డ్ అయిపోయింది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో ఎందుకు మరి దీనికి కారణం ఏంటి అంటే మెయిన్గా 3 రీజన్స్. మొదటిది ఏంటంటే ట్రంప్ రావడము, పుటిన్ను అనేక అంశాలపైన సమర్థించడము, ఫైనల్గా ఉక్రెయిన్ వార్ విషయంలో యునైటెడ్ నేషన్స్ వేదిక పైన రష్యాకు అనుకూలంగా ఓటు వేయడం. దీంతో రష్యన్ ఎకానమీ పైన, రష్యన్ ఫైనాన్షియల్ అసెట్స్ పైన విశ్వాసం పెరిగింది ప్రపంచానికి. 2022లో ఉక్రెయిన్ వార్ మొదలైనప్పుడు రష్యా నుంచి వెళ్ళిపోయిన బ్రాండ్స్ తమ బ్రాండ్ల స్టోర్ నెట్వర్క్ను అమ్మేసుకున్న మెక్డొనాల్డ్స్, KFCs ఇలా రకరకాల బ్రాండ్స్ ఇవాళ తిరిగి రష్యాకు రావటానికి ఆరాటపడుతున్నాయి. దీనికి ఫైన్ కట్టండి అంటూ ప్రెసిడెంట్ పుటిన్ వారిని వాయించి పడిస్తున్నాడు. సో ద అమెరికన్ బ్రాండ్స్, యూరోపియన్ బ్రాండ్స్ ఇవాళ తిరిగి రష్యన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యడానికి పోటీ పడుతున్నారు. సో రష్యన్ ఎకానమీలో వచ్చిన ఈ పాజిటివ్ పరిణామాలు రూబుల్ ధరను పెంచాయి. రెండోది ఏం చేశారు? మానిటరీ రెస్ట్రిక్షన్స్. ఎప్పుడైతే ఈ వార్ మొదలైందో, వార్ మొదలు కాకముందు నుంచి పుటిన్ ఒక వ్యూహాత్మకంగా ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గిస్తూ పోయారు. అంటే దిగుమతులపైన ఆధారపడడం తగ్గిస్తూ దిగుమతులపైన అనేక రకాల ఆంక్షలు పెట్టారు. దాంతో ఇంపోర్ట్స్ బాగా తగ్గి డాలర్ స్పెండింగ్ తగ్గిపోయింది. దాంతో ఫారిన్ రిజర్వ్స్ పెరిగాయి, ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ పెరిగాయి. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే ఫారిన్ కరెన్సీ ఖర్చు అవుతుంది.
ఎక్స్పోర్ట్ చేస్తే ఫారిన్ కరెన్సీ సంపాదిస్తారు. సో ఫారిన్ కరెన్సీ రోజు రోజుకు సేవ్ చేయడం మొదలుపెట్టారు ఇంపోర్ట్స్ తగ్గించి. ఇది రెండవది. మూడవది ఏంటి అంటే తమ దగ్గర ఇటీవల చేస్తున్న పని ఏంటంటే తమ దగ్గర ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఉన్నాయి. వాస్తవంగా 2014లో క్రిమియా పైన అటాక్ చేసిన తర్వాతనే పుటిన్కి అర్థమైంది ఉక్రెయిన్ పైన దాడి చేసినా ఏమీ కాదు అని. మ్యాక్సిమం అయితే శాంక్షన్స్ విధిస్తారు, దీని నుంచి తప్పించుకునే మార్గం చూసుకోవాలని చెప్పి తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేశాడు. ఒక్క డాలర్ రూపంలోనే కాకుండా గోల్డ్ రూపంలో, యూరో రూపంలో, యువాన్, ఇలా అనేక రకాల కరెన్సీ రూపాల్లో డైవర్సిఫై చేశాడు. దాంతో వార్ శాంక్షన్స్ ఉన్నా రష్యన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తలకిందులు కాలే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తెలివిగా ఈ ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో గ్లోబల్ కరెన్సీ మార్కెట్ అతలాకుతలమవుతుంటే చల్లగా తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లోకి వెళ్ళి డాలర్లను, పౌండ్లను ఆ మార్కెట్లో అమ్ముతున్నాడు. దీంతో ఫారిన్ కరెన్సీ సప్లై పెరిగి రూబుల్ వాల్యూ, ఫారిన్ కరెన్సీ సప్లై పెరగడంతో రూబుల్ వాల్యూ కూడా పెరుగుతోంది. ఆటోమేటిక్గా ఫారిన్ కరెన్సీ వాల్యూ తగ్గి రూబుల్ వాల్యూ పెరుగుతోంది. సో ఈ 3 రకాల పాలసీ మెజర్స్తో పుటిన్ వ్యూహాత్మకంగా రూబుల్ ధర పెంచుతున్నాడు. గ్లోబల్ కరెన్సీ మార్కెట్లో బెస్ట్ పర్ఫార్మర్గా రూబుల్ నిలబడ్డది. అయితే రష్యాకు ఛాలెంజెస్ లేవని కాదు, డెఫినెట్లీ సీరియస్ ఛాలెంజెస్ రష్యా ఫేస్ అవుతోంది. అందులో ముఖ్యంగా ఎనర్జీ ప్రైసెస్. రష్యా కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్టర్. అందుకే ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ సౌదీ అరేబియా నాయకత్వంలో ఉన్న కార్టెల్ ఒపేక్, రష్యాతో కలిపితే దాన్ని ఒపేక్ ప్లస్ అంటారు. సో ఈ ఒపేక్ ప్లస్ అనేది అందులో భాగం రష్యా. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నాయి. కారణం ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటోంది, గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటోంది, రిసెషన్ రావచ్చు అంటున్నారు. అమెరికాలో గ్రోత్ ప్రొడక్షన్ తగ్గిపోతున్నాయి, చైనాలో గ్రోత్ పడిపోతుంది 1-2% అంటున్నారు. దీంతో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ బాగా లేనప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ డిమాండ్ తగ్గిపోతుంది. దీంతో మీకు వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్నాయి. రష్యన్ ఆయిల్ అయితే ధారలకు $50 పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ అరౌండ్ $63, WTI ఫ్యూచర్స్ రేట్ అరౌండ్ 60కి, ఇలా రష్యన్ ఆయిల్ అయితే 50కి పడిపోయింది. సో దీంతో ఎనర్జీ ఎక్స్పోర్టింగ్ నేషన్లో ఒకటైన లాస్ట్ ఇయర్ $100 బిలియన్ కేవలం ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ ద్వారా సంపాదించింది రష్యా, $10,000 కోట్ల. అది కూడా శాంక్షన్స్ ఉండగా, అనేక రకాల రిస్ట్రిక్షన్స్ ఉండగా $10,000 కోట్ల, $100 బిలియన్ ఆ ఎనర్జీ ఎక్స్పోర్ట్ రెవెన్యూ రష్యాకు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది ఒక బిగ్ ఛాలెంజ్. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్, వరల్డ్ ఎనర్జీ ప్రైసెస్ పడిపోతుంటే రష్యన్ ఎకానమీ ఛాలెంజ్ ఎదుర్కోబోతోంది. ఇది ఈవెన్ రష్యన్ సెంట్రల్ బ్యాంక్ కూడా అఫీషియల్గా ఎక్నాలెడ్జ్ కూడా చేసింది. రెండవది ఏంటంటే లేబర్ షార్టేజ్. మీకు రష్యాలో ఆర్మీలో రిక్రూట్మెంట్ పెరిగింది, డెమోగ్రఫిక్ ప్రొఫైల్ కూడా మారుతోంది కనుక యంగర్ వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది. ఇది లేబర్ షార్టేజ్లు ఏర్పడుతుంది చాలా రంగాల్లో. ఫలితంగా కాస్ట్ ఆఫ్ లేబర్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి మీకు ఇన్ఫ్లేషన్కి అది దారితీసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక థర్డ్ ఛాలెంజ్, రష్యాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు లేబర్ షార్టేజ్ వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఇప్పుడు రష్యాలో 10%, ఫెయిర్లీ వెరీ హై ఇన్ఫ్లేషన్. మీకు అమెరికాలో 2.8% నుంచి పెరుగుతుంది, 6.2% పెరుగుతుందని అన్అఫీషియల్ ఎస్టిమేట్స్ వస్తేనే చాలా ఎక్కువ, 2.8% ఎక్కువ అనుకున్నాం. కానీ రష్యాలో 10% ఇన్ఫ్లేషన్. అందువల్ల ఇంట్రెస్ట్ రేట్స్ భారీగా పెంచారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి 21%కు రష్యాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు. సహజంగా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్లు దెబ్బతింటుంది. సో ఎకనామిక్ గ్రోత్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫోర్త్, ఎనీ కంట్రీస్ ఎకానమీ ఈజ్ లింక్ టు వరల్డ్ ట్రెండ్స్. ప్రపంచంలో ట్రంప్ టారిఫ్ల పుణ్యమా? అఫ్కోర్స్ రష్యా పైన ప్రత్యేకంగా టారిఫ్లు ఏమి ట్రంప్ విధించలేదు, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి కనుక.
కానీ వరల్డ్ ఎకానమీ దెబ్బతింటుంటే, వరల్డ్ ట్రేడ్ దెబ్బతింటుంటే దాని అనివార్యమైన నెగిటివ్ ఇంపాక్ట్ రష్యా పైన ఉంటుంది. అయితే ఈ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ నేను 3 అనుకూలమైన అంశాలు చెప్పాను రష్యన్ ఎకానమీకి, 4 ప్రతికూలమైన అంశాలు చెప్పాను. అయితే ఇంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ కూడా రష్యన్ ఎకానమీ అధిగమించింది. అమెరికా, వెస్ట్ కలిసి మూకుమ్మడిగా రష్యా మీద పడ్డా, రష్యా ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ భారీగా దెబ్బతిన్నా, ఒకప్పుడు వార్ కన్నా ముందు 45% ఆఫ్ యూరోపియన్ గ్యాస్ రిక్వైర్మెంట్స్ రష్యా నుంచి మీట్ అయ్యేది. ఇప్పుడు కాస్త అది 8% పడిపోయింది. ఈ రకమైన ఛాలెంజెస్ అన్నీ ఎదుర్కొన్న చైనా, ఇండియా లాంటి దేశాలతో తమ ట్రేడ్ ఎక్స్పాండ్ చేసుకున్నారు. రకరకాల ఎత్తుగడలతో రష్యా నిలబడింది. ఇప్పుడు థ్యాంక్స్ టు ట్రంప్, ఉక్రెయిన్ వార్ ఫ్రంట్లో కూడా రష్యా క్లియర్ అప్పర్ హ్యాండ్ ఉంటున్న సమయంలో ఈ ఛాలెంజెస్ పెద్ద ఇష్యూ కాదు. రష్యన్ ఎకానమీకి ఒక పాజిటివ్ సంకేతాలు వెళ్తున్నాయి కనుకనే రూబుల్ ప్రపంచంలో ఏ దేశ కరెన్సీ బలపడనంతగా ఎక్కువ బలపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు 2025లో 38% రష్యన్ కరెన్సీ పెరిగిందంటే అర్థమవుతుంది ట్రంప్ ఎలా రష్యాను పెంచి పోషిస్తున్నాడు.